సింగరకొండలోని బాలికల గురుకుల పాఠశాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డిబివి స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. పారిశుధ్య ఏర్పాట్లు, పిల్లలకు వసతి మరియు భోజన సదుపాయాలను పరిశీలించారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడుతూ వసతి గృహంలో అమలు చేస్తున్న భోజన సదుపాయాలు, వసతి ఏర్పాట్లు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాలను అడిగి తెలుసుకుని విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఎంతమంది వసతి గృహంలో ఉంటున్నారు తదితర విషయాలను మంత్రులు వసతి గృహం అధికారులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో వసతి ఏర్పాట్లు పటిష్టంగా అమలు చేయడంలో పాటు విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మెనూను అమలు చేయాలన్నారు. వసతి గృహానికి గుండ్లకమ్మ నీటి సరఫరా అందించేందుకు కృషి చేస్తానని, తల్లిదండ్రులు విద్యార్థినుల ముఖాముఖి కోసం వేచి ఉండేందుకు భవనం నిర్మిస్తామన్నారు. చలికాలం దృష్ట్యా విద్యార్థినులకు వేడి నీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. ఏర్పాటు చేసేదానికి మంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. పిల్లలకి చలికాలంలో వేడి నీళ్ళు ఇవి అందించాలని నిర్దేశించండి. మీ ఇద్దరం కూడా పిల్లలు మంచిగా చదువుకోవాలి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు అలాంటి పరిస్థితి కాకుండా మంచి ఉన్నత విద్యలు చదువుకోవాలి, జీవితంలో స్థిరపడాలి. విదేశాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యార్థి పథకంతో పాటు మన ఎన్టీఆర్ విద్యార్థి పథకాలు కూడా అందిపుచ్చుకోవాల్సిన విషయాన్ని వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సిబ్బంది, ఉపాధ్యాయ సిబ్బంది కూడా పిల్లల యొక్క విషయం ఆరోగ్యం పట్ల కానీ పిల్లల యొక్క కేర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనేది కూడా వారికి సూచించడం జరిగిందండి. ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను సంతృప్తి వ్యక్తపరిచాను. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు కొన్ని సమస్యలు ఉన్నాయి, అన్ని తొందరగా చేయాలి. గుళ్ళకమ్మ నుంచి వాటర్ ఒకటి అడిగారు, షెడ్ ఒకటి అడిగారు వేసి పెట్టమని చెప్పి. పేరెంట్స్ వచ్చినప్పుడు బయట కూర్చుంటున్నారు, రోడ్డు పక్కన గేట్ బయట ఉండాల్సి వస్తాం. ఒక షెడ్ ఉంటే కూర్చోడానికి బాగుంటుందన్నారు, అది ఒకటి చేయమన్నారు, అది ఒకటి చేస్తాం. ఇంకా హాట్ వాటర్ కావాలన్నారు. లైటింగ్ కొద్దిగా లైటింగ్ డల్గా ఉన్నటువంటి మెస్ ఇందులో కూడా భోజనం చేసాం. ఏవైతే సంతృప్తి వ్యక్తపరుస్తూ ఉన్నాం. కాకుంటే కొంచెం మనకి లైటింగ్ తక్కువగా ఉంది. ఆ లైట్లు కూడా ఒక వారం రోజుల్లో స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా మినిస్టర్ గారు అరేంజ్ చేపిస్తున్నారు. దాంతోపాటు జంగిల్ క్లియరెన్స్ కూడా నగర పంచాయతీ నుంచి మేము మంత్లీ వన్స్ క్లియర్ చేసేటట్లు ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. జనరేటర్ కూడా ఏదో ప్రాబ్లం ఉందంటే ఆల్టర్నేటివ్ కోసం అది కూడా చేయడం జరిగింది. పిల్లల్లో కూడా ఆటల మనకి స్పోర్ట్స్లో అదేవిధంగా మంచి మార్క్స్ సాధించిన కూడా మెడల్ సాధించారు. వాళ్ళు అభినందిస్తూ ప్రభుత్వం నాణ్యమైన విద్యతో ఆగకుండా వాళ్ళు మంచి ఉన్నత స్థాయి పౌరులుగా ఉండాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆశయం. ఈ గురుకుల పాఠశాల అన్న ఎన్టీ రామారావు గారు పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రేపు మేము ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా పెట్టబోతున్నాం. మినిస్టర్ గారు ఇక్కడ కూడా మినిస్టర్ ఇది డిగ్రీ కాలేజ్ పెట్టేదానికోసం బిల్డింగ్స్ ఎలా చేయాలనేటువంటి దాని మీద కూడా ఆయన వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. పిల్లలకి పైలట్ ప్రాజెక్ట్ నాగులపాలెంలో వేడి నీళ్లు, వెజిటబుల్స్, కూరగాయలు పెట్టుకోవడానికి కోల్డ్ రూము మనం ఇవ్వడం జరిగింది.